కాలేజ్ డేస్ లో గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా లేరా అంటే కొంచెం అందంగా కనిపిస్తాడు కదా. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతే అంకుల్ మీ ఇన్కమ్ ఎంత పర్ మంత్? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. చాలా బాగున్నాము. ఓకే, సో ఇవాళ వచ్చేసి ద మోస్ట్ ఎగ్జైటింగ్ Q&A అనమాట. అంటే అమ్మ డాడీతో ఇద్దరితో కలిసి Q&A చేయబిగ్నా అని అడుగుతున్నారు. ఫైనల్ గా సెట్ అయింది అనమాట. మనం ఇప్పుడు చాలా క్రేజీ క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ తెలుసుకోబోతున్నాము. లెట్స్ వెల్కమ్ డాడీ. గైస్, ఐమ్ వెరీ ఎక్సైటెడ్. అసలు ఈ Q&A ఎలా జరగబోతుందో. హాయ్, మీ అందరికి పైనాపిల్. మీరు ఇలా ఎన్ని కాకా పట్టినా కూడా నేను అడగాల్సిన క్వశ్చన్ అడుగుతాను. ఈ Q&A ఎలా కలెక్ట్ చేశారంటే, మిమ్మల్ని నేను 4 days అగో, అంటే మీకు నాకు తెలిసి ఒక 1 week అగో ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ అడుగుతున్నావా? ఎస్, Q&A విత్ అమ్మా నాన్నని అడిగాను. ఆల్రెడీ చాలా మంది నన్ను అడిగినారు కాబట్టి దాంట్లోంచి నేను కొన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేశాను అనమాట. దానికంటే ముందు ఫస్ట్ మనము అమ్మా నాన్న ఇద్దరితో ఒక ప్రామిస్ వేయించుకోవాలి. ఫస్ట్ చేతులు ఇలా ముందరికి పెట్టండి. నీకు గుర్తుందా? ఇలా పెట్టండి. మదర్ అండ్ ఫాదర్ అనే మేము తెలగా ఉంది. పండు అండ్ ఐషు అడిగిన ప్రశ్నలన్నిటికీ సరైన జవాబు చెప్తామని. నువ్వు చెప్పకూడదు, వాళ్ళతో చెప్పు. సరైన సమాధానం చెప్తామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. మనస్ఫూర్తిగా దండం పెట్టి ప్రమాణం చేస్తున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ అక్షయ రెడ్డి. చూద్దాం ఈ Q&A అయిపోయేసరికి కూడా అలానే ఉంటారా లేకపోతే అలా ఉండరా అని చెప్పేసి. చాలా ఓవరేస్తుంది. పెళ్ళైన తర్వాత మీ కూతురు లేకున్నా కూడా మీరు బాగా ఉండగలుగుతారా? చాలా బాగా ఉండగలం. రియల్ గా నిజం చెప్పాలి కదా, చాలా బాగా ఉండగలం. అంటే మెమరీస్ అవన్నీ అలా. మెమరీస్ అన్ని కూడా యూట్యూబ్ ఉంది కాబట్టి గత జ్ఞాపకాలను యూట్యూబ్ లో చూసుకుంటూ ఉండగలం. నేనైతే మాత్రం ఉండగలను. అయితే ఉండలేను. నాకు ఏడుపు వస్తూ ఉంటుంది. ఎక్కడ దోశ వేస్తూ ఉంటే బట్టలు సర్దుతున్నా కూడా అప్పుడు అర్చేదాన్ని కదా, బట్టలు సర్దుకోము అని అర్చేదాన్ని కదా. ఇప్పుడు సర్దే వాళ్ళు ఎవరున్నారు? నువ్వు దోశలు వేస్తూ ఉంటే నేను తిని పెడతా. నువ్వు బట్టలు కావాలా, వీళ్ళు ఎట్టంటే అట్టేస్తారు కాబట్టి చెప్పి నేను కూడా ఎట్టంటే అట్టేస్తా. నువ్వు మాత్రం గుర్తు అస్సలు పెట్టుకోబాబు. ఎందుకంటే వాళ్ళు పెళ్ళి ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలి. అర్థమైందా? మనం హ్యాపీగా వీక్లీ వన్స్ ఎక్కడికన్నా అట్లా విహారయాత్రలకు పోయి వచ్చాం. నీకు హ్యాపీగా మీ ఇద్దరు ఎక్కడ ఉంటారో అక్కడ ఇల్లు తీసుకొని ఉంటా. ఒక రోజు ఏమైందంటే, నేను సమ్మర్ టర్మ్ అని చెప్పేసి కొంతమందిని సెలెక్ట్ చేసామట స్కూల్లో. తిరుపతికి తీసుకెళ్ళినారు. అది జస్ట్ టాపర్స్ ని ఒక క్లాస్ లో సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఎక్స్ట్రాగా కోచింగ్ అంటే ప్రమోట్ అవుతారు కదా 6th నుంచి 10th కి. అందుకు అలా సెలెక్ట్ చేసుకుని ఒక రోజు ఏమైందంటే, మా దోశ వేస్తా ఉండిందంట. వేస్తా ఉంటే నేను లేను కదా ఇంట్లో. అయినా కూడా ఏమనిందమ్మ, పండు దోశ వేసినారా అనింది అనమాట. నేను లేనని తెలిసి ఫుల్ ఏడ్ చేసిందంట మా అమ్మ. బడ ఏడుపు వచ్చేసింది. మళ్ళీ 1 week నన్ను వచ్చి పిలుచుకుపోయినారు. ఏం అవసరం లేదంతా తీసుకోపోదామని. ఆంటీ అంకుల్ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? ఈ క్వశ్చన్ వచ్చి డాడీ కంట. ఇది ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, మీ స్టోరీనా అంటే ఏం స్టోరీ అంటే బ్రీఫ్ గా చెప్పాడు డాడీ. అంటే పెళ్లి చూపులు అయ్యానే 2003 పెళ్లి చూపులు జరిగింది. 2002 పెళ్లి జరిగింది. పెళ్లి వచ్చేసి మేలో జరిగింది. మే 19th. అర్థమైందా? మే 22. ఓకే, అదే నాకు కన్ఫ్యూజ్. 1922 స్టూడెంట్ నెంబర్ 1 నాకు బాగా గుర్తుంది. కాదు అటు పట్నం కాదు, అటువంటి ఇంట్లో ఆ పాటలు పెట్టుకొని వాళ్ళు భయంకరంగా ఉన్నారు. వాళ్ళు మా బంధువులంట. వాడికి మా వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళేసి ఏంది విషయం, నెల్లూరులో చదువుకొని నెల్లూరులో అందరినీ చూసి అన్ని చేసినోడిని ఇక్కడికి తీసుకొచ్చేసి ఆ పెళ్లి చూపులు ఎక్కడో ఎవరో ఆయన వాళ్ళ ఇంటికి పోవాల్సింది అనుకోకుండా స్ట్రైట్గా పోయేవాళ్ళకు ఇది చూసిపోదాంపా అని ఇట్లా తిప్పారు. జస్ట్ స్ట్రైట్గా పోయేవచ్చు.
కానీ ఒకసారి చూద్దాం నీకు అని నచ్చదు అన్నారు, నచ్చదు నచ్చకపోవచ్చు కదా. అంతే ఆ మాట చెప్తే ఫీల్ అవుతుందని నేను చెప్పాలి. నేనే ఫీల్ అవ్వను. మీకు నచ్చదు కాకపోతే ఒక్కసారి చూసి వస్తే బాగుంటుంది అని నన్ను లెఫ్ట్ తిప్పినారు. లెఫ్ట్ తిప్పేస్తే నేను ఆ లెఫ్ట్లోనే ఇది రియల్. అందువల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నట్టున్నాయి. లెఫ్ట్కి వెళ్ళిపోయేసి వీళ్ళింటికి వెళ్తే ఒక అమ్మాయి లోపల ఉంది, చిన్న పాప, ఏది ఫ్రాక్ వేసుకోవాలి, గౌన్ అనుకో ఇంచుమించు, పైన అది కింద వేసుకొని చిన్న పిల్ల వచ్చింది. వస్తే అమ్మ మీ నాన్న లేడా అని అడిగాడు. మన పక్కన ఉండే అతను, నాకు ఆయన తాత అవుతాడు. అతను ఏంటంటే మాకు బంధువే, వీళ్ళకు వీళ్ళు మామ అంటారు, నేను తాత. ఓకే, మీ నాన్న లేడమ్మా అని అడిగాడు. అంటే లేడు తాత, లేడు మామ, ఇట్లా డ్యూటీకి వెళ్ళినాడు అని అంటే నీళ్లు తీసుకురామ్మా అంటే నీళ్లు తీసుకొచ్చేసి నేనేం అడిగాను, ముందు ఆ అమ్మాయి పెళ్లి కూతురు ఎవరు అనేవు కదా, ఆ అమ్మాయి చూడడానికి వచ్చినామని పిలవమను, ఈ పిల్లతో ఏం పని అని నేను, పెళ్లి కూతురు ఆ పిల్లే, ఈ పిల్ల చూస్తే నాకు ఇడుకుంది. అమ్మాయి నేను వచ్చేసి 6 feet హైట్, ఆ అమ్మాయి చూస్తే 5 feet. అసలు ఏమి దారుణం, అదిగా ఘోరంగా సన్నగా ఉంది. అయ్యో పాపం, ఈ అమ్మాయి చూస్తే 5వ తరగతి ఇట్లా వెళ్తే చక్కగా వెళ్ళి అట్లా టర్నింగ్ తిరిగేది రైట్, ఆ టర్నింగ్ తిరిగి జస్ట్ వెనక్కి తిరిగా, ఇట్లా వెనక్కి తిరుగుతాను నన్ను చూస్తూ ఉంది. ఓరే నాయన ఇదేది కరెక్ట్ అయిపోయింది కుదిరా, కొంప తీసేది కరెక్ట్ అయిపోయింది. అప్పుడు కరెక్ట్ అయిపోయింది. పెళ్లి చూపులకి వచ్చినారని నాకు తెలియదు, వాళ్ళ బంధువులు ఎవరు ఇల్లు కొత్తగా వచ్చారు అని చెప్పేసి అసలు నీకు పెళ్లి చూపులనే తెలియదు. ఓకే, తిరిగినా చూసినా ఏంది చాలా స్టార్ట్ అయింది స్టోరీ అంతే. నీకేమనిపించినప్పుడు డాడీ చూసింటే? ఇది కంటిన్యూవేషన్. డాడీని చూసింటేనా? డాడీ అది పోయినాడా సందు మోటి పోయి ఇట్లా మళ్ళీ వెనక్కి తిరిగినాడు. మీ డాడీ ఏం తెలుసా, అమాయకంగా డాడీ అమాయకంగానా ఈడ గంధం పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని వచ్చినాడా, ఇట్లా తిరిగి ఇట్లా వెనక్కి తిరిగి నేను అట్లే చూస్తాను. నేను ఇంకా నాకు మళ్ళీ వచ్చినాడు రెండోసారి, మళ్ళీ పెళ్లి చూపులు కన్నిటిగానే వచ్చినాడు. ఇంకా నాకు నచ్చినాడు, నేను ఓకే అన్నాను. అక్కడ నచ్చింది ఎవరంటే వీళ్ళ నాన్న నచ్చాడు. అంటే కారణం ఏం తెలుసా, అతను వాళ్ళ కూతురు మీద ఉండే ప్రేమ ఆల్బమ్ తీసుకొచ్చాడు. ఫోటోస్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఇవి కావాలన్నా ఇది చూస్తారా అంటున్నాడు. వీళ్ళు ఎంత ప్రేమ ఉంది వీళ్ళ కూతురు మీద, బాగా చూసుకుంటాడులే, మంచోడు ఉన్నట్టున్నాడు పాపం. ఆ కూతురు మీద ఇంత అభిమానం ఉందని ఇంకా సరే ఒకరికి జీవితం ఇద్దామని చెప్పేసి ఇచ్చేసా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏం తెలుసా, మీ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నారా, అంటే 18 years ఇంతకంటే ముందే చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నారా అని అడిగినారు. దానికి మీ ఆన్సర్ చెప్పండి. నాకు వచ్చి అప్పుడు 23. ఇద్దరికి డిఫరెన్స్ 6 years. అంతే. డాడీకి వచ్చేసి 23, నాకు వచ్చేసి 17 కంప్లీట్ 18 పడింది. 18. సో నో, దిస్ ఇస్ నాట్ ఎ చైల్డ్ మ్యారేజ్. మా కరెక్ట్ ఏజ్ 18, 22. కరెక్ట్. Who is మమ్మీ కుట్టి అండ్ who is డాడీ కుట్టి? అక్షయ్ or అభిజ్ఞ? కుట్టి ఎవరు? ఇప్పుడు నేను చెప్పలేము అవి. చెప్పాలి అదే చాలా ఇది స్కిప్ చేద్దాం. ఒకటి చెప్దామా, ఇష్టం అనేది పిల్లలు ఉన్న తర్వాత ఇద్దరు ఇష్టమే ఉంటుంది, కానీ ఒకరి ఇష్టం లేదని ఉండదు, ఎక్కువ తక్కువలు ఏమి ఉండదు. కాకపోతే ముద్దు ఉంటుంది, చిన్నపిల్ల అంటే ముద్దు ఉంటుంది, పెద్ద పిల్ల అంటే గౌరవం ఉంటుంది, అభిమానం ఉంటుంది. సరే, ఇదంతా పక్కన పెడితే ఒక చిన్న విషయం. ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు మేము కూడా, ఇప్పుడు మీరు ఎన్ని అడిగారు? ఇప్పుడు 4 అడిగారా? 3. ఇది Q&A with parents. మీకు అమ్మ నాన్నలో మీకు ఎవరంటే ఇష్టం? నెక్స్ట్ క్వశ్చన్ బేసికల్లీ నెక్స్ట్ క్వశ్చన్. రెండు కళ్ళు. అంకుల్ మీ ఇన్కమ్ ఎంత పర్ మంత్? కరెక్ట్ గా చెప్పండి. ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, మొగోడిని ఏమడకూడదు, నీ జీతం ఎంత అని అడగకూడదు. ఆడోళ్ళని ఏమడకూడదు, నీ వయసు ఎంత అని అడగకూడదు. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో జీతం అడగకూడదు. కారణం ఏంటంటే వాళ్ళ విలువ దాంట్లోనే ఆధారపడి ఉంటుంది. నాకన్నా ఎక్కువ సంపాదించేవాడు ఏం చేస్తాడు, అంతేనా అనుకుంటాడు. నాకన్నా తక్కువ సంపాదించేవాడు ఏమనుకుంటాడు, అబ్బా నాకు లేదే అనుకుంటాడు. అసలు ఆ జీతంతో కాదు, మనం హ్యాపీగా ఉన్నామా లేదా అంతే. ఎవరో అడిగారు, అమ్మ ఈరోజు స్పెషల్స్ ఏంటి అంట. ఈరోజా అంటే అంట కదా, హాయ్ మామ్ ఈరోజు స్పెషల్స్ ఏంటి అని. అన్నము, సాంబారు, వడియాలు, వైట్ సాంబార్ అండ్ ఫ్రైడ్ ఫిష్ ఫ్రై. మీ అమ్మగారు చాలా బాగుంటారు, లక్ష్మికళ ఉంది మీ అమ్మ ఫేస్ లో అంట. ఫేస్ చూస్తున్నారు అమ్మది. అండ్ ఇంకో క్వశ్చన్ చూడు, వై అక్క అమ్మ ఇస్ సో బ్యూటిఫుల్?
ఇలా క్వశ్చన్స్ అది పుట్టినప్పటి నుంచి నిజంగానే అందంగా ఉంటారా? నిజంగా ఏంటి నువ్వు నవ్వుతే పింక్ బ్లష్ వచ్చేస్తుంది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నా కళతో చూశారు. సో క్యూట్. మీ డాడీకి కాలేజ్ డేస్ లో గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా లేరా అంటే కొంచెం అందంగా కనిపిస్తాడు కదా. నాకా నేను చెప్తా చీరనా? కాదు. మీ డాడీకి కాలేజ్ డేస్ లో గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా లేరా అంటే చాలా అందంగా ఉంటాడు కదా. చాలా మంది ఉన్నారు. లేదు అన్నీ అవ్వందాలుగా నాకు తెలుసు డాడీ గర్ల్ ఫ్రెండ్. ఇంకోటి ఏం తెలుసా, మీ డాడీ పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని కూడా నాకు చెప్పినాడు. ఓకే. గర్ల్ ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ అంతే. అంత సీన్ లేదు. గర్ల్స్ లో ఫ్రెండ్స్ అంతే. ఓకే. ఇప్పుడు మీరిద్దరు సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఉన్నారు కదా, బట్ మీరు చిన్నప్పుడు ఏమవ్వాలనుకున్నారు మీ ఇద్దరు? అండ్ ఇప్పుడు ఎలా అంటే చిన్నప్పుడు మీరు ఏమన్నా అంటే మీరు చిన్నప్పుడు డ్రీమ్ అయింటారు ఇలా ఉంటే బాగుండేది ఫ్యూచర్ అని. అంటే ఇప్పుడు అలా అలా ఉన్నారా ఇంకా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ అది కాదు, ముందు ఏమనుకుంటున్నారు, చిన్నప్పుడు ఏం కావాలనుకుంటున్నారు అది క్వశ్చన్. నువ్వు ఏం కావాలనుకున్నావు చిన్నప్పుడు? నేను చదువుకుంటున్నాను, వస్తున్నాను. కాకపోతే నేను ఎక్కువగా లా పాయింట్స్ ఎక్కువ మాట్లాడుతున్నానని ఎక్కువగా అందరినీ క్వశ్చన్స్ చేయడం, Yes, ఆర్గ్యుమెంట్ చేస్తాయి ప్రతిదీ. కాబట్టి మా నాన్న ఏమనుకున్నాడు, లా చేపియాలి ఈ అమ్మాయి బాగా ఎక్కువ లా పాయింట్ మాట్లాడుతూ ఉంటుంది, వాదిస్తుంది దేనికైనా అంటున్నాడు. కానీ మీ డాడీ దానికి లాగా అందుకని లాయర్ని పెళ్లి చేసుకున్నాం. అప్లై చేయమన్నాడు. కానీ నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఇంకా మీరు పుట్టిన తర్వాత ఐజు పుట్టిన తర్వాత సో గైస్ బడ్డీ వచ్చాడు. బడ్డీ సిట్ నాన్న. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత మా నాన్న నన్ను లాయర్ చేయాలనుకున్నాడు. లాయర్ చేయాలని ఎందుకు ఎక్కువ వాదిస్తూ ఉంటుంది, ఎప్పుడు క్వశ్చన్లు వేస్తుంటుంది, నన్ను రక్తం సోషల్ స్టడీస్ కూడా ఇంట్రెస్ట్ కొంచెం. లాయర్ చేయాలని అనుకున్నాడు. లాయర్ని చేయలేకపోయినా కానీ నేను లాయర్ చేసుకున్నాను. 1 minute అది ఫోన్ తీసుకురా పైసమా. నువ్వు చిన్నప్పుడు ఏమవ్వాలనుకున్నావు? ఇది క్వశ్చన్ ఎవరిది డాడీ? నీదే వాళ్ళదే? సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్. ఓకే. చిన్నప్పుడు నేను ఏం కావాలనుకొని ఈ విషయాన్ని మీరు అడుగుతుంటే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఏం తెలుసా, అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే స్కూల్లో అడిగేది ఏం తెలుసా, అందరినీ కూర్చోబెడతాడు టీచర్ మాస్టర్, ప్రాజెక్ట్ వేస్తాడు. వాళ్ళు మీరు పరిచయం చేసుకోండి అని అంటాడు ఫస్ట్. అప్పుడు లేచి నా పేరు లక్కిరెడ్డి పవన్ రెడ్డి సార్, నా పేరు సోన్సో. ఓకే అబ్బాయి, అమ్మాయిలు అబ్బాయిలు మీరు ఏం కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో, అంటే ఏం జాబ్ చేయాలనుకుంటున్నారు, మీరు బాగా చదువుకున్నాక ఏం చేయాలనుకుంటున్నారు అని అన్నాడు. గోల్ ఏముండదు వాటిని గుర్తు అవన్నీ అప్పుడు తెలియవు. అప్పుడు మనం వచ్చేసి ఒక్కొక్కడు వచ్చేసి ఇన్స్పెక్టరు, ఒకడు వచ్చేసి డాక్టరు, ఒకడు వచ్చి యాక్టరు, ఇంకోటి అడుగుతాడు. నేనైతే మాత్రం సిఐ అవుతా సార్ అంటే. అప్పుడు సిఐ అంటే అబ్రివేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అని. నాకు ఎస్ఐ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసు, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ అని, ఎస్పీ అని వరకు తెలుసు. కారణం ఏంటంటే మేము చదివే స్కూలు డిఎస్పీ, రిటైర్డ్ డిఎస్పీ. అందువల్ల నాకు డిపార్ట్మెంట్ మీద కొద్దిగా అవగాహన ఉంది. సిఐ అవుతా సార్ అంటే. ఎందుకు సిఐ అనుకునేందంటే అటు ఎస్పీ అయినా పెద్దది, ఇటు కానిస్టేబుల్ అయినా చిన్నది, సిఐ అనుకో మిడిల్లో ఉంటుంది కదా, సరిపోద్దని చెప్పేసి సిఐ అంటా ఉన్నాయి. అది నేను అనుకుంటా ఉంది. మర్చిపోలేని సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో సాడ్ ఆర్ హ్యాపీ మూమెంట్? మర్చిపోలేనిది అనేది చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. 9 ఏళ్ళ వరకు గుర్తేం లేదు, అంటే గుర్తున్నాయి మంచి విషయాలు. సాడ్ అనేది ఏం లేదు, కొన్ని చిన్నట్టు ఉంటాయి కామన్. 10వ సంవత్సరం నుంచి సాడ్ అనేది చాలా ఒక్కొక్కటిగా, అంటే ఏ వయసులో తగ్గట్టు ఆ వయసులో సాడ్లు అనేది వచ్చినాయి. నేను మాత్రము ఒక సంపాదన అనేది స్టార్ట్ చేసింది మాత్రము 18 ఇయర్స్ నుంచి. 18 ఇయర్స్ 1997 నుంచి స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి బీర్ వ్యాపారము, తర్వాత వచ్చేసి ఏది ఫైనాన్స్, జేసీబీలు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, తర్వాత వచ్చేసి మళ్ళా చాలా అంటే ఇలాంటివి ఇంతవరకే చేసింది నేను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకో వ్యాపారాలు జోలికి పోకుండా చదువుకోవాలా, చదువు ఎప్పటికైనా కూడా నిలబెడుతుంది అనేసి నేను లా చేశాను. చాలా బాగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నా. పొలిటీషియన్ నేను, రాజకీయంగా బాగున్నాను. వైఎస్ఆర్సీపీలో అవినాష్ రెడ్డి గారు నాకు చాలా బెస్ట్. ఇటుపక్క టీడీపీలో వచ్చేసి రాంప్రసాద్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, నాకు బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్. బిజినెస్ పరంగా హ్యాపీ.
ఇటు లాభపరంగా హ్యాపీ, ఇంకా అన్ని విధాలుగా హ్యాపీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ప్రశాంతంగా పిల్లలను చూసుకుంటూ కుటుంబంతో చాలా జాలీగా సంతోషంగా ఉన్నాను. శాడ్స్ ఇప్పుడు బిజినెస్లో శాడ్ అనేది కొన్ని ఉంటాయి, చిన్నటి. నాకు అంత చెప్పుకోతగ్గట్టు ఏమీ లేవు. ఇంకా నాకు శాడ్ అంటూ ఏం లేదు. శాడ్ అంటే మా అవ్వ చనిపోయింది. మా అవ్వ చనిపోయింది నా జీవితంలో. మా అమ్మమ్మ, అవ్వ అంటే మా అమ్మమ్మ. నేను ఎప్పుడు చూడలే మా డాడీని వాటర్ రావడం. మా అమ్మమ్మ చనిపోయింది నెల ముందు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, కానీ మా అవ్వ ఉంటే చాలు అని అంటారు చూసినావా, అమ్మమ్మ ఇంటికి వెళ్ళడము అని. అమ్మమ్మ ఇంటికి అవ్వ ఉంటేనే అమ్మమ్మ ఇల్లు అంటారు. తర్వాత లేకపోతే ఆ ఇల్లే అసలు మంది కాదన్నట్టుగా ఇప్పుడు అసలు మేము వెళ్ళడం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడుండే మీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ తాతయ్యలు కానీ ఇంకోరు కానీ అబ్బలు కానీ వీళ్ళందరినీ బాగా చూసుకోండి. కారణం ఏంటంటే ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ రారు. ప్లస్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ వీళ్ళు మనకు నిజంగా చెప్పాలంటే ఇంట్లో తులసమ్మ చెట్టు లాగా అనమాట. మనకు ఎన్నో రకరకాలు చెప్పుకోవచ్చు, రకరకాలు ఉన్నాయి. ఇంకా అంటే పెద్దబాల శిక్ష అనుకోవాలంటే పెద్దబాల శిక్ష లాగా పాతలకు గుర్తుంటుంది. నాలాగా 1990, 1970, 18, 90 ఉండే వాళ్ళకి అర్థమవుతుంది పెద్దబాల శిక్ష. మేము కూడా వాడుతున్నాం పెద్దబాల శిక్ష. పెద్దబాల శిక్షలో ఉన్నన్ని చెప్తారనమాట. నాకు ఆంజనేయ స్వామి కథలు చెప్పింది మా అవ్వ. నాకు ప్రతిదీ చెప్పి ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే నాకు ఎందుకంటే ఎంత ఇష్టమో మా అవ్వ చెప్పిన కథలు నిద్రపోయేటప్పుడు ఇప్పటికీ కూడా మా అవ్వ చెప్పినట్టే గుర్తుంటాయి నాకు. మా అవ్వ పేరు పార్వతమ్మ, ఆమె చెప్పినట్టే గుర్తుంటాయి. సో చాలా మంది ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేది ఏంటి అంటే, మీకు రిలేటివ్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ లేరా? అంటే అమ్మమ్మ తాతయ్య అంటే అమ్మ వాళ్ళకి ఫాదర్ మదర్ అండ్ అమ్మకి ఫాదర్ అండ్ మదర్ అంటే అమ్మ నాన్న అండ్ రిలేటివ్స్ లేరా? ఎందుకు ఎప్పుడు మీ నలుగురే ఉంటారు అనే క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ఫైనల్ ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నాం. ఇద్దరు కలిసి చెప్పండి. అయితే మా అమ్మ లేదు, మా నాన్న లేడు. ఇద్దరు రీసెంట్ గానే 1 year బ్యాక్ చనిపోయారు. వాళ్ళు చనిపోకముందంతా నా దగ్గరే ఉన్నారు. ఓకేనా, నాకు 2 brothers ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోయారు. కాబట్టి నేను ఒక్కదాన్నే. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నేను హ్యాపీగా ఉన్నాను. వాళ్ళు లేని లోటు వీళ్ళు ఉన్నారు. కానీ మా అమ్మ మా నాన్న నా దగ్గర ఉన్నారు. కానీ నేను అంత బాగా చూసుకున్నానా లేదని కొంచెం గిల్టీ. బాగా చూసుకున్నాం, చాలా బాగా చూసుకున్నాం. సరే నేను బాగా చూసుకున్నా లేదా? అంతే, ఇంకేం లేదు. నేను ఇప్పుడు ఏడిపియాలనుకోలే, మరి ఏదో జనరల్ గా అడిగాము. అందుకే నేనేం చెప్తానంటే అందుకే నేనేం చెప్తానో తెలుసా, ఉన్నప్పుడే తల్లిదండ్రులని బాగా చూసుకోవాలా. నేనేం చెప్తున్నాను, అందుకే మీరేం చేయాలా, ఇప్పుడు ఏడవడం కాదు, అమ్మా నాన్న చెప్పిన పనులు చూసుకోవాలి. చూడు, ఈ అమ్మాయి ఏడుస్తా ఉంది. వీళ్ళిద్దరికి నిమిషాలు కూడా తిప్పుతారు వచ్చేస్తాయి. కానీ నాకన్నా మీ డాడీ బాగా చూసుకుంటారు. మా మామ నాకు హీరో. నాకు మా మామ హీరో. అంటే మా మామ అంటే ఎవరు? మా వసు వాళ్ళ ఫాదరు హీరో. వసు వాళ్ళ అమ్మ నాకు తల్లి లాంటిది. నేను అసలు నేను మామూలుగా తింటూ ఉంటే ఇంట్లో ఎప్పటికీ మొన్నటి వరకు అడ్డం ఉండేది. అంటే ఎందుకు అడ్డం ఉంటుంది, ఎవరైనా చూసిన దిష్టి పెడతారేమో అని చెప్పేసి అడ్డం ఉండేది అనమాట. ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు చాలా బాగా చూసుకుంటుంది. మంచి వాళ్ళు వాళ్ళిద్దరు, అమ్మ నాన్న ఇద్దరు. మా మామ ఇప్పుడు డాడీ మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఏందిరా అంటే, నన్ను చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్న వాళ్ళు వాస్తవంగా అయితే మా మేనమామలు ఇద్దరు, మా అవ్వ, మా అమ్మమ్మ. వీళ్ళే నాకు తల్లిదండ్రులతో సమానం అనమాట. వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ రుణం అనేది జీవితంలో ఎప్పటికీ తీర్చుకునేది. ఎక్కడున్నా చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కానీ మా అమ్మమ్మ చనిపోయింది, పార్వతమ్మ చనిపోయింది. ఆమె దేవత లాంటిది. నన్ను కన్న బిడ్డలాగా అసలు ఎప్పటికీ ఒళ్ళో పెట్టుకొని సాకింది. చనిపోయే వరకు నేనంటే ప్రేమ. అందరు మనవరాళ్ళలో నేనంటే బాగా ఇష్టం. ప్లస్ ఏదో ఒక ఫంక్షన్లో చూస్తారు. మీరు నాకు పెళ్లి చేసింది మా పెదమామ, మా వాళ్ళ భార్య, మా అక్క, మా అక్కే. నాకు నిశ్చితార్థానికి కానీ పెళ్ళికి కానీ మా ప్రతి ఒక్క ఫంక్షన్కు ముందుండి దగ్గరుండి చేసేది మా పెద్దమామ, మా పెద్దక్క అనమాట. బుజ్జక్క అంటాము, పెద్ద బుజ్జక్క అంటాం. రెండోది మన వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని ముందుండి మా ఇంట్లో మా ప్రతి ఒక్క ఎదుగుదలలో వాళ్ళు తోడుంటారు. 100% వాళ్ళకు ఏది ఒక బాగా వాళ్ళు ఒక
దాని ఏమంటారు మొదటి స్థానం వాళ్ళదే 200%. మేము ఇల్లు గృహప్రవేశం చేసేటప్పుడు మాకు వర్షం బీవచ్చమైన వర్షం ఏది ఆ రోజు మేలు విద్య పొట్టేలు కోస్తున్నాం అన్నీ కోస్తున్నాం అంతా ఇల్లంతా అయిపోయింది 3 రోజులు వరుసగా పెట్టుకున్నాం. ఫస్ట్ రోజు వచ్చేసి మేలు విద్య, రెండో రోజు హోమం, మూడో రోజు వ్రతం గృహప్రవేశం. ఆ రోజు మేలు విద్య రాత్రి ఏం జరిగింది అబ్బా కుంభ వర్షం. ఆ రోజు పడిన వర్షము ఈ రోజు వరకు పల్లె. అంటే కార్లు నిండిపోయినాయి. ఎంత వర్షము ఏంది, కార్లు మునిగిపోయినాయి. అటప్పుడు శివాలయం సెంటర్లో కూర్చోంటే మా మామ రాత్రి అంతా నిద్రలేదు. మా పెద్దమామ కూర్చోబెట్టుకొని రే ఏం కాదు పవన్ నువ్వు హ్యాపీగా ఫంక్షన్ చేస్తావు అని ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన ధైర్యం జీవితంలో మర్చిపోలేను. కొట్లన్నీ లోపల కోసాం, బయటకు అన్నీ కోసేసిన తర్వాత హ్యాపీగా జరిగిపోయింది. ఫంక్షన్లో ఏంది దీవోత్సవం, అందరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు రకరకాల అందరూ వచ్చినారు. చాలా బాగా జరిగింది, వందలాది మంది వచ్చినారు. హ్యాపీగా ఫంక్షన్ ఎక్సలెంట్గా జరిగింది. పేరెంట్స్ ఇంకొకటి వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి మనం ఎవ్వరం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే బస్సులో వెళ్తే వెళ్ళలేము, బస్సు కింద పడితే వెళ్ళగలం. అంటే పేరెంట్స్ మా పేరెంట్స్ మా చిన్నమామ మాకు ఎప్పటికీ హీరోనే. ఆయన పెద్ద హీరో అయితే ఈయన చిన్న హీరో. ఎందుకంటే నన్ను చిన్నప్పుడు కొట్టింది చేశాడు, నన్ను మామూలుగా అయితే బీవత్సవం కొట్టింది. నన్ను ఇంతవరకు కొట్టిన వాళ్ళలో మా చిన్నమామ కొట్టినట్టు ఎవరు కొట్టలే, నన్ను ఎవరు కొట్టలే అసలు. మా చిన్నమామ తప్ప ఎవరు కొట్టలే. అంటే ఆయన క్రమశిక్షణలో ఉండాలని ఆయన టైపు, ఆయన ఓ టైప్, ఆయన ముక్కోపి. పెదమామ అట్లా కాదు. మా పెదమామ చెప్పిన మాటలు ఏం తెలుసా, 2 పవర్ఫుల్ మీకు చెప్తా. మన దగ్గర లేదు అంటే ఎవరు కూడా మనకు విలువేరు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నాకన్నా అందరూ చూసేవాళ్ళు చాలామంది చిన్నవాళ్ళు ఉంటారు. ఇది గుర్తుపెట్టుకో. 2 విషయాలు చెప్తాను, ఇది చాలా. ఒకటి, మన దగ్గర లేదు అంటే ఎవ్వరు కూడా వాల్యూ వేరు. అంటే లేదు అంటే మన దగ్గర జోబీలో 100 రూపాయలు ఉంది, లేదు 100 డబ్బుల గురించి కూడా పక్కన పెట్టు. ఈరోజు మార్నింగ్ ఏం తిన్నావురా అని అన్నామనుకో మన ఫ్రెండ్, మనం ఆ రోజు ఏం చేస్తాం, అదే ఏం తినలేదురా లేదా సద్యానం తిన్నావురా అంటే వాడు చీప్గా చూస్తాడు. పొద్దున మనం ఇంట్లో ఏమన్నా తిన్నాం, రే ఈరోజు పొద్దున్నే వేడి బిర్యానీ చేసిందిరా మా అమ్మ, తినేసి వచ్చావురా అంటే బిర్యానీ తిన్నాడు మా ఫ్రెండ్ అంటాడు. గుర్తుపెట్టుకోండి, సమాజం అటువంటిది. అందుకని మీరు ఏమి తిన్నా తినకపోయినా మీరు మాత్రం వేరే వాళ్ళ దగ్గర మీ కష్టాలు చెప్పుకోవాకండి. మీ కష్టాలు చెప్పుకుంటే మిమ్మల్ని ఎత్తి చూపే వాళ్ళు ఎక్కువ, ఎగతాళి చేసేవాళ్ళే ఎవరు. ఇది మా మామ చెప్పాడు. అది ఇంతవరకు ఇప్పటికీ నేను పాటిస్తున్నాను. సెకండ్, ఇంకోటి కూడా జరిగిపోయే వరకు ఎవరికి చెప్పాకంటాడు. నువ్వు జరిగిపోయి ఈ పని ఏదైనా మొదలుపెట్టావు, ఈ పనిని నువ్వు పూర్తి చేసి నువ్వు ఫిల్ చేసినాక నువ్వు దాంట్లో సక్సెస్ చూసిన తర్వాతే చెప్పు. నువ్వు సక్సెస్ కాకుండా చెప్పినావు అనుకో ఆ పని జరగదురా అంటాడు. అది 100% మీరు గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ నాకు తెలుసు మీకు అందరికీ. మా డాడీ సిస్టమ్ మా డాడీ చెప్తే వినాలనిపిస్తారు, మీరు అదే చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంది తెలుసుకోవాలని ఉంది. ఆ టాటూ మీనింగ్ ఏంటి డాడీ? ఏ టాటూ నాన్న? నీకు భుజం ఇదే. చాలా మందికి అది యాక్చువల్లీ దగ్గరగా చూస్తే తెలుస్తుంది గైస్, కానీ మీకు దూరంగా ఉంటా కాబట్టి మీకు క్లారిటీగా తెలియదు. అండ్ అది చాలా ఫేమస్ పర్సనాలిటీ పేరు అన్నమాట బేసిక్ గా. ఇది నా టాటూలు వచ్చేసి 1, 2, 3 టాటూలు ఉన్నాయి. 3 కాదు 4 ఉన్నాయి. ఆంజనేయ స్వామి బాడీ మీద ఎందుకులే. ఆంజనేయ స్వామిది. దీనికి నేను ఇచ్చిన అమౌంట్ వచ్చేసి 5 రూపీస్. ఈ పాట ఇది ఆంజనేయ స్వామి దండకం చదువుతూ ఇచ్చేసి కడపలో వేయించుకుంటాను. ఇది వచ్చేసి దాని తర్వాత ఇది వేసుకుని వచ్చి 1995లో వేసుకున్నాను. ఓకే. ఇది 1996లో 1 రూపీ, 2 రూపీస్, 3 రూపీస్. ఎందుకు వేయించుకున్నాను? పవన్ మాత్రమే. నా దగ్గర 3 రూపీసే ఉన్నాయి. సినిమాకి వెళ్ళా, మొత్తం ఖర్చు అయిపోయింది. నేను చెప్పా 3 రూపీస్ ఇస్తా పవన్ రెడ్డి అని ఏమని చెప్పిన. పవన్ రెడ్డి అనే దానికి లేదు వాడు 5 రూపాయలు ఇస్తేనే పవన్ రెడ్డి అనేస్తాను. అప్పుడు నేను దీన్ని చిన్నగా నాతో నేనే రాసుకొని, వాడు అక్షరాలు సరిగా వేయడంలే, అందుకని చెప్పేసి పవన్ అని ఎంచుకున్నా. కనిపిస్తుందా? ఓకే. ఇంకోటి దీని తర్వాత ఇది అయిపోయింది కదా. ఇది అనుకో, ఇది మేము 3 ఫ్రెండ్స్ ప్రొద్దుటూరు తిరునాళ్ళకి వెళ్ళాం. వెళ్తే ఒక్క నిమిషం. ఓకే. తిరునాళ్ళకి పోతే 3 ఫ్రెండ్స్ వేయించుకున్నాం. అందరూ ఏవేవో వేయించుకున్నారు. నేనంతా ఇలాగే వేయించుకున్నా 3. కానీ నేను వచ్చేసి మధ్యలో వి అని వేయించుకున్నా. వి అంటే వసుంధరా. అది. ఇంకొకటి వచ్చేసి విక్టరీ. ఇంకొకటి వచ్చేసి ఇది మేంగో వస్తుందనే. ఇది నాకు చెప్పలా. నిజం గైస్. నైట్ డైరెక్ట్ ఎప్పుడు 11:30కి ఇలా క్లీన్ చేస్తూ వీడియో పెట్టేసినాను.
ఏంది అమ్మ ఏడ్చింది actually. ఎర్రగా ఉంది. ఇది ఇవన్నీ ఏముంది, మనము ఇలాంటి పెద్ద విషయం మా చెప్పు, వజ్రాలు లాంటి 2 బిడ్డల్ని ఇచ్చింది, నన్ను బాగా చూసుకుంటుంది, ఇలాంటి ఊరికి చిన్న చిన్న ఇలా ఊరికే చిన్న సరదాలు అలా అంతే. బడ్డీ కూడా చూస్తున్నాడు గైస్ మా డాడీ. So the final question to end this Final, session. yes So the final question is TEDx వెళ్ళింది కదా అక్క. సో మీ పేరెంట్స్ రియాక్షన్ ఇంకా క్యాప్చర్ చేయలేదు, చెప్పలేదు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ హర్ అట్లా? ఇద్దరికి క్వశ్చన్, నేను ప్రతి క్వశ్చన్ ఇద్దరికి అడుగుతున్నాను. చెప్పు. టెడెక్స్ ఆనందించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉండింది. అమ్మాయి స్టేజ్ మీదకి ఎక్కి అది స్పీచ్ ఇస్తుండే ఆ క్లాప్స్ అయితేనేమి, అభిజ్ఞ అని అరవడము, హైదరాబాద్లో అలాగే ఉండింది, భీమవరంలో అలాగే ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని ఫస్ట్ టైం అనిపించింది భీమవరం పోయినప్పుడు. ఏం బయటకు వస్తే చాలు ఆంటీ అభిజ్ఞక, ఆంటీ అంకుల్ అంతంగా పిల్లలైతే అబ్బా చాలా సూపర్ పిల్లలైతే తోడుగా చేసింది అనేది మాకు వాళ్ళని బట్టి అర్థమైంది. అందుకు హ్యాపీ. స్టేజ్ ఫీవర్ అంటే అభిజ్ఞకి ఏమంత లేదు, స్టేజ్ ఎక్కింది అనుకో చెలరేగుతుంది నాకు తెలుసు. TEDxలో వచ్చింది అంటే మాకేమో తెలియదు, దాని గురించి పెద్దగా తెలియదు. కాకపోతే ఏదో TEDxలో వచ్చింది అంటున్నారు, టీవీలో చూడమంటున్నప్పుడు నాకు టైం లేక చూడలే. మళ్ళీ తర్వాత పోయినాము, విజయవాడకి వెళ్ళిపోయినాము, విజయవాడ నుంచి అక్కడికి ఎక్కడికో తీసుకెళ్లారు, భీమవరం తీసుకెళ్లారు. ఆ భీమవరంలో స్టార్టింగ్ నుంచి అసలు వాళ్ళ కాలేజీ, విష్ణు కాలేజీ పిల్లలకైతే నిజంగా పిల్లలకు కానీ ప్రిన్సిపల్ గారికి కానీ ఈ టీం మెంబర్స్ ఉన్నారు కదా, ఈ టీం మెంబర్స్ కానీ చాలా పిల్లలు ఎక్సలెంట్. అయితే స్టార్టింగ్ అయితే అభిజ్ఞ నడవనీయడంలే, అంటే సెల్ఫీలు అభిజ్ఞ వాళ్ళ అమ్మను నన్ను అందరినీ అభిజ్ఞక ఆంటీ అంకుల్ అని చెప్పేసి ఎంత ప్రేమగా వాళ్ళు సెల్ఫీ. హైదరాబాద్లో కూడా అంతే, భీమవరంలో అయితే మాకు చాలా నచ్చింది. ఎందుకు ఫస్ట్ కదా, సో ఆ హ్యాపీనెస్ వేర్. అది భీమవరం అదే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ గుడ్ ఇంప్రెషన్ అంటారు, బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నిజంగా ఇంత బాగా చెప్తుంది మా పాప అనుకున్నాము, చాలా బాగా చెప్పింది. అంటే ఏదైనా కూడా సూపర్ అనే దానికి ఏముండదు, ఎందుకంటే నేర్చుకుంటూనే పోవాలి, ఎందుకంటే మాట్లాడేది. కానీ ఫస్ట్ టైము మేము చూస్తూ ఉండగా ఈ అమ్మాయి స్టేజీ మీదకి ఎక్కి అంతమంది ముందర ఆ విధంగా మాట్లాడేదంటే చాలా ప్రౌడ్. ఒక తండ్రిగా తల్లిదండ్రులుగా మా ఇద్దరికి చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాము. అదేంటో విష్ణవా ఆనంద బాష్పాలతో చాలా హ్యాపీగా ఫీల్ అయినాం, చాలా సంతోషపడినాం. ఆ దేవుడి దయ వల్ల పిల్లలు ఎప్పుడు ఇలాగే బాగా మంచి పేరు తెచ్చుకోవాలా. థ్యాంక్ యూ, బాయ్. మా బడ్డిగాడు థ్యాంక్స్ చెప్తాడు. థ్యాంక్స్ చెప్పు అందరికి. So that's it for today's video, guys. I hope మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. And if you like this video, please do like, share, comment and subscribe. Bye. Oh guys, ఇప్పుడు ఐషు Q&A చేస్తాం అన్నమాట. And look at Buddy. వీడు కూడా కూర్చున్నాడు బేసిక్ గా. వాడి కోసము నేను చైర్ మార్చుకున్నాను. డాడీ చైర్ మార్చుకొని అక్కడ కూర్చున్నాడు గైస్. చాలా ఫన్ ఉండబోతోంది అక్షయ ఛానల్లో. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నా ఛానల్ ఇంతే. When is అభిజ్ఞ అక్క మ్యారేజ్? అండ్ ఆల్సో నా దాంట్లో పార్ట్ 1 అండ్ నా దాంట్లో పార్ట్ 2.